ప్రజల్లోన ఒక పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం లీడర్ అంటామో కార్యకర్త అంటామో లేకపోతే ఏదో ఒక పేరు పెడతాం. వాళ్ళు ఒక రకం ఇక ఏది పట్టించుకోకుండా నువ్వేదైనా చెప్తే విందామని అనుకుంటున్న పౌరులు ఉంటారు. వాళ్ళు నేను రోజు పాలిటిక్స్లో నా దృష్టి పెట్టరు. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చూడరు వాళ్ళు. నువ్వేదైనా చెప్తే వింటారు. ఆహా ఇలా మా రామారావు ఇలా చెప్పాడురా, ఇలా జరిగిందట, దేశంలో జరిగింది, రాష్ట్రంలో జరిగింది, మన జిల్లాలో జరిగింది, దీంట్లో ఇలా మోసం ఉంది, దీంట్లో ఇలాగ నష్టం ఉంది, లాభం ఉంది అనే విషయం నువ్వు చెప్తే వింటాడు. మీరే కేటగిరీ? ఏ కేటగిరీ మీరు? ఏమి మీకు అర్థం అవ్వలేదని నేను చెప్పింది? మీరే కేటగిరీ వాళ్ళు? చెప్పేవాళ్ళు. చెప్పడానికి మీకు తెలియాలి కదా ముందు. మీరు ఎందుకు దృష్టి పెట్టాలి ఇవన్నిటిలో అంటే చెప్పడానికి మీకు కూడా తెలియాలి. ఎందుకు మనకు తెలియదంటే అమాయకులని కాదు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అది మీరు డెప్త్లోకి వెళ్ళి చూడరు. ఎందుకనంటే ఎలాగే ఇది చేయడు, ఎందుకు అంత ఆల్మోసిపోతారు కానీ మనకు తెలియదా అనే అభిప్రాయంతో నువ్వు ఉంటావు. అందుకోసం అతను ప్రకటించిన 150 హామీలు లేవు అనేది నీ బుర్రలో ఇప్పుడు లేవు, నువ్వు పేపర్ చూస్తే తప్ప. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అతను ఎలాగా చేయడం అనే విషయం నీకు ముందే తెలుసు. తెలియదు ఎవరికంటే సామాన్యమైన ప్రజలకి. ఇప్పుడు ఆ సామాన్య ప్రజలకి తెలియాలి అంటే నువ్వు ముందు స్టడీ చేయాలి. ఏం చెప్పాడు అన్న నీకు నమ్మకం లేదు కనుక నీ బుర్రలో రిజిస్టర్ అవ్వలేదు. కానీ నమ్మినోడికి రిజిస్టర్ అయిపోయింది. అది రిజిస్టర్ అయినోడు జ్ఞాపకం చేసే పని నువ్వు చేయాలంటే నువ్వు ముందు చదవాలి. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకొని నీ జోబులో నువ్వు ప్యాంప్లెట్ పెట్టుకుని, కాకపోతే ఫోన్ పెట్టుకుంటే ప్యాంప్లెట్ పెట్టుకున్నట్టే ఎప్పుడు నిరంతరం అది మాట్లాడుతూ ఉండాలి. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా తను మరికొంతమందిని ప్రభావితం చేయాలి కదా. లీడర్ అంటే మరి ఎలాగా? నీ ఇంట్లో నువ్వు ఉండి నోరెప్పకుండా నువ్వు కూర్చుంటే నువ్వు లీడర్లు అవుతావు. నోరెప్పాలి. నోరెప్పాలంటే తెలుసుకోవాలి ఎలా చేయాలో. ఇప్పుడు వచ్చిన సూచనలన్నీ మీరు ఆచరించాలి. అందుకోసం లీడర్స్గా మీరు ఉండండి అంటాను నేను. అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం అప్పుడేటో మనం పూర్వం ఏదో చేసామన్న దానికి పెద్ద గౌరవం ఉండదు. అపోజిషన్ వాడు ఎప్పుడు చేయాల్సిన పని ఏంటంటే లోపాన్ని ఎత్తి చూపించి ప్రజలకు చైతన్యం చేయడం, విమర్శించడం. ఇదే అపోజిషన్ వాడి పని. రూలింగ్లో ఉన్నవాడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఇగో ఇది రేపు ఇది చేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను, ఇది తెచ్చాను, ఇది తేబోతున్నాను ఆడు చెప్పాలి. కానీ ఎప్పుడూ మనం చేయలేదనేది చెప్పడం. వాడు చెప్తే వాడు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. ఇంకా మనం పాత చెప్పుకొని తిరిగితే మనం ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. మనం అపోజిషన్లో ఉన్నాం. మన అవతల ఓటు చేస్తున్న తప్పును ఎత్తి చూపే రూల్ మంది. ప్రజాస్వామ్యంలో దానికి అపోజిషన్కి దానికి కేటాయించారు ఆ పని. రూలింగ్లో ఉండేవాడు చేస్తున్న తప్పుని, మోసాలని, ఆ విధానాల్లో లోపాలని అన్నింటిని ఎత్తి చూపడం, చెప్తూ ఉండడం మన పని. అది చేయకపోతే మనకు తప్పు. రూలింగ్లో ఉన్నాడు ఎప్పుడో మనం తప్పులు చేసామన్నది ఇంకా చెప్పుకొని ఇప్పుడులా తిరుగుతుంటే ఆడు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. అంటే ఆడు చెప్పింది చెప్పడానికి ఎట్ లేదనమాట. లేక వాడు పాత కథలు ఇంకా పాత ప్రభుత్వం లోపాలనే ఇంకా చెప్పుకొని తిరుగుతున్నాడు. అందుకోసం ఇప్పుడు అలాగా అదే పనిలో ఇంకా ఉన్నారు. సంవత్సరం అయినా కూడా ఇంకా ఆ పనిలోనే ఉన్నారు. ఇలాగ మైకి ఇప్పితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోపాలని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టే. మనం ఇంకా పాత కథలే మనం చెప్తే మనం ఫెయిల్ అయిపోతాం. మనం కొత్త కథ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేయలేంది, చేయలేకపోతుంది, ఫెయిల్యూర్ అయింది, మోసం చేసింది చెప్పాలి. ఇది అపోజిషన్ రోల్. ఎప్పుడైనా ఈ ప్రోగ్రాము మీరు సక్సెస్ చేయడానికి లీడర్స్ని వేశారు. లీడర్ అనేవాడు ఎలా చేయాలని ఇప్పటి నుంచి మైండ్ పెట్టండి. ఎవరైనా మన నాగభూషణంకి కలింగపట్నం వేశారు. నాగభూషణం ఏం చేయాలి? కలింగపట్నంలో ఎవరు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు? ఇంట్లో నువ్వు ఉంటే అర్థమైపోద్ది. ఇక రాజు యాక్టివ్గా ఉన్నాడు, అలా అప్పారావు యాక్టివ్గా ఉన్నాడు. 5-6 పట్టుకోండి. ఒకరోజు ఆ ఊరిల్లు రాజు ఇంట్లో టీ చేయమని చెప్పు, కూర్చో. ఎలా చేద్దాం రాజు అని ఆ నలుగురితో కలిపి కూర్చొని ఆలోచించి, మన పార్టీ ఈ ప్రోగ్రాం ఇచ్చింది, నాకేమో చూడమన్నారు, నేను వచ్చాను, ఎలా చేద్దాం అనుకుంటుండ్రు మీరు, ఏం చేస్తే సక్సెస్ అవుతాం మనం? ఈ 5 కాదండి, మరొక 20 మందిని పిలుద్దామంటే మరొక 20 మందిని పిల్లండి.
ఇంటింటికి వెళ్దామా, ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకుందామా, కాకపోతే ప్రతి గడపలోన కూర్చోబెట్టి ఆ చుట్టుపక్కల పిలిపించి ఆ గడపలో చెప్పిద్దామా, ఏదో ఒక మోడల్ నువ్వు తయారు చేసి ఆ గ్రామానికి లీడర్ చేయాల్సిన పని అది చేసిన తర్వాత నడిపించు, వెళ్తుండండి. రోజు ఫోన్ చేస్తుండు, ఏం చేద్దామండి, రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. 4వ తేదీ వరకు సమయం ఉంది. 4వ తేదీలోపు అల్టిమేట్ లక్ష్యం ఏంటి, పార్టీ ఇచ్చిన లక్ష్యం ఏంటి, ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వాడు మోసం చేసేసాడు, అది మీకు తెలుసా అని తెలియజేయడమే ఈ కార్యక్రమం. అది ఏ పద్ధతిలో చేస్తావా, ఏ సమయంలో చేస్తావా అన్నది ముఖ్యం కాదు. ఆ గ్రామంలో మిగతా వాళ్ళని చైతన్యపరచడం ఎలా చేయగలుసు. సాయంత్రం పెడితే సక్సెస్ అవుతాం, సాయంత్రం పెట్టు. ఇంకా ఉడుపుకి వెళ్ళకముందే అయిపోద్ది, చేస్తే బాగుంటుందంటే 6 గంటలకు తెల్లవారు పెట్టు. మా ఇంక ఎండతోటి పెడితే అవుతుందంటే ఎండతోటి పెట్టు. అది లీడర్ లీడర్గా నువ్వు ఆలోచించాల్సిన పని. మైక్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకు. ఎవరింట్లోనే కూర్చుందామంటే ఇంట్లోనే పెట్టండి. లేదా అందరం కలిపి రచ్చబండి సెట్ అవుదామంటే ఆ ఊరంతా మాట్లాడి లీడర్ అలాగా తీసుకెళ్ళాలి, డ్రైవ్ చేయాలి. దాన్ని ఇన్ఛార్జ్ పెట్టడం అంటే దానికోసమే పెట్టు. ఆ ఊరోడు చేయమంటే చేయరు, ఇవన్నీ మాకు తెలుసులేరని వదిలేస్తారు. మీరు అలాగంటే వదలకూడదు, చేయించాలి. మీరు అలా ఎన్నో వదిలేసి చేద్దామన్న వాళ్ళని పట్టుకుని చేయించాలి. ఒక నివేదిక మీరు ఇవ్వాలి పార్టీకి. ఆ నివేదిక సారం ఏంటి, ఆ నివేదిక తాలూకు విశేషం ఏంటంటే ఎవరెవరు నీకు సహకరించినారు, ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమంది సమావేశం అయినారు, ఎంతమందిని మీరు ఎడ్యుకేట్ చేసినారు, కొత్త యువకులను ఎంతమందికి ఈ క్యూఆర్ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, నీ అనుభవం ఏంటి, ఏమనిపించింది నీకు, మన శక్తి సాలదు ఇక్కడ, మన పార్టీ సరిగా లేదు అనే అభిప్రాయం ఉందా. నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఆ ఊరు నవ్వులేదు, కర్ణాటక నుంచి ఎవరు రాలేదు, మనకి ఏం చేస్తాం. అలాగే బట్టేరు నుంచి ఎవరు రాలేదు, ఏం చేస్తాం మనం. కొమరవానిపేట నుంచి ఎవరు రాలేదు, అంటే మన బలం అంతే. అక్కడ బలం పుంజుకునేటట్టుగా గ్రామ యూనిట్, మండల యూనిట్ మళ్ళీ పొత్తు చేసుకుని తయారు చేయాలి. కొత్తది ఉన్నోళ్ళతో అవ్వదనమాట. ఉన్నవాళ్ళు సరిపోరు, అభిమానస్తులు ఉంటారు కానీ చేయలేరు వాళ్ళు. లీడర్షిప్ మరి ఇవ్వలేరు. అక్కడ ఎవరు ఏదో చేస్తారో అని అంటే అలాగ అవ్వదు. ఎవరికి వాడు గుర్తింపు పొందడానికి చేసే మనుషులు మనం ఐడెంటిఫై చేసుకొని చేయాలి ముందుకి. అందుకోసం మీరు సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ పాటించాలి. ఊరికి వెళ్తున్నాం, ఇదన్నీ చేయలేనండి అని అంటే ముందు చెప్పండి. మీ యూనిట్ లీడర్ ఎవరున్నాడు, మీ మండల ప్రెసిడెంట్ ఎవరున్నాడు, వాడికి చెప్పండి. సరే నాయన నాకు ఆరోగ్యం సహకరించాలి, నేను వెళ్ళలేను, నా స్థానం ఇంకోటి పెట్టి ఉన్నారు, ఇంకా చేయడానికి ఉన్నారు చాలామంది, కనుక వాళ్ళు మారుస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.